హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి. మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7997059248 అండి. జీపే, ఫోన్పే, పేటిఎం అన్నిటికీ కూడా ఒకటే నెంబరు. ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ అండి. నో సిఓడి అండి. సిఓడి అంటే మనకి ఇంటికి వస్తువు వచ్చాక డబ్బులు పే చేయడం అనేది లేదండి. ఓకే, గమనించుకోండి. ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ ఛానల్ అండి. మనకు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో కింద ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీ సజెషన్స్, వాల్యుబుల్ సజెషన్స్ కానీ, డౌట్స్ కానీ, అయినా బీట్స్ మన దగ్గర ఉన్న వాటిలో అవైలబిలిటీ ఉందా అని అడగాలంటే వాట్సాప్లో పింగ్ చేయండి. ఇక్కడ కామెంట్ బాక్స్లో అయినా మీరు అడగొచ్చండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశానండి. ఈరోజు ఒక వీడియో వస్తుంది. రెండిట్లో ఏవి కావాలన్నా కానీ మీరు తీసుకోవచ్చండి. వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి. ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టుకుంటే మీకు టైం వేస్ట్ కాకుండా, కన్ఫ్యూజ్ కాకుండా కూడా ఉంటారు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ. ఇవి వచ్చేసి మనకి హారాలండి. ఇది నెక్లెస్, ఇది లాంగ్ హారము, ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్లో మనకి జాలీ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, అంటే ఇట్లా జాలీగా ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇవి బుట్టలు అనమాట. వీటి గురించి తెలుసుకోవాలంటే ఇవి మనం ప్రత్యేకమైన వీడియో ఉందండి. నిన్న దాంట్లో కూడా ఒక కాసులు పేరు అనేది పెట్టాను. షార్ట్ కాసుల హారం నెక్లెస్ అనేది పెట్టాను కదా. వాటితో పాటు వీటితోటి మనకి ఉన్న ఇయర్ ఎండింగ్లో అండ్ న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ అప్పుడు మనం పెట్టిన వీడియోస్లో ఉన్నాయి. ఇవి కూడా సెట్స్ 1 సెట్స్ మాత్రమే మిగిలినాయండి. మన దగ్గర 5 10 ఉన్నాయి. తేప ఒకటి అయిపోతూ ఉన్నాయి. ఇవి మటుకు ఓన్లీ 1 సెట్ ఉన్నాయి. ఇది 1 నిన్న చూపించింది 1 అలా ఉన్నాయి. ఓకేనండి. ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, వీటికి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇక్కడ పెట్టాను. అండ్ క్లియర్గా చూడలేదు అనుకుంటారేమో, వీటికి సంబంధించిన మన వీడియో ఒకటి ఉందండి. ప్రత్యేకంగా వీటికి సంబంధించిన వీడియో ఉంది. మైక్రోప్లేటెడ్ హారాలు అని చెప్పేసి ఉందండి వీడియో. అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకొని ఆ వీడియోల్లో సేమ్ ఇవే సెట్స్ అండి. మనం ఇప్పుడు ఇక్కడ గుర్తు చేయడానికి మాత్రమే పెట్టాను. ఎవరికన్నా కావాలంటే, ఇవి కావాలంటే దేనికదే, దీనికిదే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని, లేదు మీరు వీడియోస్ చూసే టైం లేదు అని అంటే వీటిని మీరు ఈ విధంగా అయినా ఇప్పుడు ఉన్నదాన్ని కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని అయినా పెట్టినా నేను ప్రైస్ చెప్తాను. దీని సెట్కి చెంపస్వరాలు అండ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఈ బుట్టలు కావాలన్నా ఇస్తాను. ఇది కాసుల పేరు మీద బుట్టలండి. సరే, దీనికి యాడ్ చేయమన్నా యాడ్ చేస్తాను. దీని మీద వచ్చిన జుమ్కీలు యాడ్ చేయమన్నా, జుమ్కీలు అంటే ఏంటంటే ఇట్లా పొడుగ్గా వస్తాయి అన్నమాట, బుట్టల్లాగా రావు, అవి వస్తాయి. అయితే అవి చూడాలి అని అంటే షార్ట్ వీడియోలో ఒకసారి చూసుకోండి. ఇది కూడా అంతేనండి. దీనికి ఏంటంటే ఇయర్ రింగ్స్ అండ్ మాటీలు వచ్చినాయి. మాటీ కాదండి, మాంగ్ టిక్క, ఐ మీన్ ఏమంటారు, పాపిడి బిళ్ళ వచ్చింది ఒకటి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి, నెక్లెస్ వచ్చింది. ఇది షార్ట్ నెక్లెస్ అండి. ఇలా వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుందండి మనకి పెళ్ళిళ్ళకి వాటికి. ఓకేనండి. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి, బుట్టలు కాదు, ఇలా వచ్చినాయి అన్నమాట. ఓకే, ఇలా వచ్చినాయి. అయితే కొంచెం క్లియర్గా కావాలి అని అంటే మీరు వీటికి సంబంధించిన వీడియోస్ 2 times చేసామండి. షార్ట్ ఉంది అండ్ లాంగ్ వీడియో అచ్చం వీటికి సంబంధించి ఉంది. అవి చూసుకొని ఒకసారి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి. కాసుల పేరు కానీ, ఇది కానీ ఇంకో సెట్ కానీ ఏవైనా మనకి 1 పీస్ ఉన్నాయండి అవైలబుల్. మీకు వచ్చేవి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గుర్తు కోసం. నన్ను వివరాలు అడిగినా వాట్సాప్లో చెప్తానండి. ఓకే, ఇప్పుడు మనం రా మెటీరియల్ అండ్ మేకింగ్ సెక్షన్ ఏదైనా అన్నీ చూపిస్తానండి ఇప్పుడైతే. ఓకేనా మ్యామ్? ఇవి వచ్చేసి స్వరోస్కి ముత్యాలండి. మనం పోయినసారి తెచ్చిన వాటిల్లో ఇంకా స్టాక్ కొంత ఉంది, చాలా వరకు అయిపోయిందండి. ఇవి ఒక మేడం అయితే ఇలా చేయించుకున్నారండి. 1 లైన్ అంటే 1 లైన్ 16 ఇంచెస్, ఐ మీన్ 18 ఇంచెస్ రావాలంటే ఇట్లాంటి లైన్లు 2 లైన్లు అవసరమవుతాయండి. ఇట్లాంటివి 2 లైన్లు అవసరమవుతాయి. ఇది మటుకు మనకి రా మెటీరియల్గా అయితే ఇది లైన్ అండి. ఇందులో మనకి 50 అబోవ్ బీట్స్ ఉంటాయి. ఓకే, ఇవి మంచి ప్యూర్ స్వరోస్కి అండి. స్వరోస్కి అంటే మనకి గోల్డ్ వాటిల్లో యూస్ చేస్తారు కదా, ఆ స్వరోస్కీలో ఇవి వచ్చేసి 4 mm సైజ్. ఓకే, 4 mm సైజ్ అండి. మంచి
ప్యూర్ క్వాలిటీ స్వరోస్కి అనమాట. ఓకే, ఇలా చూసుకోవచ్చండి. స్వరోస్కి అనేది మనకి బీడ్స్ మధ్యలో యూజ్ చేసుకుంటారు. అచ్చం ఇవే లైన్ వేసుకోవచ్చండి, ఏదైనా లాకెట్ వేసుకోవచ్చు. ఓకే, మీకు కావాలి అని అంటే 1 లైన్ ప్రైస్ చెప్తాను. 1 లైన్ వచ్చేసి ప్రైస్ చెప్తాను. విడిగా తీసుకొని మీరు ఎందులోనే యాడ్ చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోండి. లేదు ఇలాగా మీకు లైన్ వైజ్గా ఒక లైన్ ఇలాగా 16 ఇంచెస్ రావాలి అని అంటే 2 లైన్స్ పడుతుంది. 16 ఇంచెస్ అయితే 1.5 లైన్ పడుతుంది. 18, 20 దాకా అయితే 2 లైన్స్ పడతాయండి. ఇది ఒక లైన్ ప్రైస్ అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరు రా మెటీరియల్గా తీసుకోవచ్చు. వీటిని మీరు ఏ మొనాలిసా వాటిలో అయినా ఎందులో అయినా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇలా ఉంటుంది అనమాట. మీకు 1 లైన్ వచ్చేసి ప్రైస్ తగ్గిందండి, 350 అప్పుడు మన ప్రైస్, ఇప్పుడు 270 ఓన్లీ. ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి. స్వరోస్కి ముత్యాలు మంచి ప్యూర్ క్వాలిటీ అండి. ఇది మామూలు ఆర్టిఫిషియల్ కాదండి, మనం నిన్న చూపించిన ఆర్టిఫిషియల్ కాదు. ఇది స్వరోస్కి ముత్యాలు, మంచి గోల్డిష్ క్రీమ్ కలరు, మంచి కరెక్ట్ కలర్ అనమాట. ఇది కరెక్ట్ కలరు మ్యాచ్ అవ్వడానికి దేంట్లో అయినా. అండ్ సైజ్ కూడా మొనాలిసా, ఆనిక్స్ వాటికి మధ్యలో వేసుకోవడానికి బాగుంటాయండి. నల్ల పూసల్లో కూడా ఇటొకటి వేసేసి మధ్యలో చిన్న బుడ్డి లాకెట్స్, లక్ష్మీ లాకెట్స్ అవి పెట్టుకుంటున్నారు కదా, దేనికైనా ఈ 2 పెరల్స్ పెట్టినా చాలండి. మంచిగా మనకి ఏమవుతాయంటే లుక్ అనేది బాగా వస్తుంది. ఎంత దూరం నుంచి అయినా ఒక పెద్ద చైన్కి కూడా 2 ముత్యాలు యాడ్ అయితే చక్కగా లుక్ అనేది వస్తుంది కదా. మీకు తెలియంది కాదు, చాలా వీడియోస్లో చూసుంటారు. మన వీడియోస్ కూడా మేకింగ్ సెక్షన్ అప్పుడు చాలా వీడియోస్లో, పాత వీడియోస్లో వాటిల్లో అట్లాగనమాట. అయితే రా మెటీరియల్గా 1 లైన్ అయితే మీకు 15 ఇంచెస్ ఉందండి. ఇది 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచ్ అచ్చం ఇది వేసుకోవాలని అంటే మెడకంట వస్తుంది. ఇంకో కొంచెం హాఫ్ లైన్ అన్న పడుతుంది 16 ఇంచెస్ అయితే. 18 ఇంచెస్ 20 ఇంచెస్ అయితే 2 లైన్స్ తీసుకోవాల్సి వస్తుంది. 1 లైన్ ప్రైస్ అయితే ఇదండి. మంచి స్వరోస్కి, ప్యూర్ స్వరోస్కి అండి. ఇది గుర్తుపెట్టుకోండి, మామూలు పెరర్స్ కాదు ఇది. స్వరోస్కి అనేది ఒక కంపెనీ నుంచి ముత్యాలు తయారు చేసి మనకి స్పాన్సర్ చేస్తారు. మనం మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తెచ్చుకోలేమండి. మరి మధ్యలో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం తెచ్చుకోవడం వల్ల ఒక్కొక్క స్టెప్ మారే కొద్దీ ప్రైస్ పడుతుంది, అది మీకు తెలుసు కదా. ఓకే, ముత్యాలు, స్వరోస్కి ముత్యాలు. ఓకే, 270 రూపీస్ 1 లైన్. షిప్పింగ్ అయితే ఉంటుంది. 1000 రూపీస్ దాటిన బిల్లుకి మటుకు షిప్పింగ్ తీసుకోవట్లేదు. 1000 లోపల అయితే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి. ఏ స్టేట్ అయినా సరే, ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా ఏ స్టేట్ అయినా సరే 1000 రూపీస్ అబోవ్ అయితే షిప్పింగ్ లేదండి. 270 రూపీస్ ప్లస్ షిప్పింగ్ 1 లైన్ స్వరోస్కి ముత్యాలు. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి వచ్చేసి క్యాప్స్ అండి. క్యాప్స్ అన్నీ కలిపి ఒక వైర్కి గుచ్చేసి ఉంటాయి, కానీ క్యాప్స్ అండి ఇవి. ఓకే, క్యాప్స్ అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ స్వరోస్కి ఉన్నాయంటే వీటికి ఈ పూసకి ఇటొకటి క్యాప్ వేసి మేక్ చేసుకుంటే దారం గుచ్చిన కట్టు తీగైనా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ 4mm కూడా యూజ్ అవుతాయండి. చిన్నగా ఉన్నా సరే 4mm కూడా యూజ్ అవుతాయి మీకు. ఇవి వచ్చేసి 1 లైన్ అనమాట. అయితే వీటిని పీస్ వైజ్గా ఇస్తున్నానండి, ఎందుకంటే ఒక 10 తీసుకుంటే చాలు మనకి అవసరం ఉన్నాయి అనుకునేవారు ఉంటారు కదా, కాబట్టి పీస్ వైజ్గా కూడా ఇస్తున్నాను. ఇవి వచ్చేసి మీకు ఇట్లా ఉంటాయండి, డబల్గా ఇట్లా అంటుకొని ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇట్లా అంటుకొని ఉంటాయి. వీటిని మనం ఏం చేయాలంటే ఊరికే ఇట్లా అంటే చాలా వచ్చేస్తాయండి. బయటకు తీస్తే కింద ఊరికే జారిపోతూ ఉన్నాయండి. దీని నుంచి తీయలేదు నేను, సారీ. ఒక నిమిషం చూస్తాను, వస్తుందేమో. వచ్చింది, కానీ ఇది చూడండి చాలా చిన్నగా ఉంటాయి. ఇందులో 2 ఉంటాయి అన్నమాట. నేనేం చేస్తానంటే కటర్ ఉంటుంది కదా, 1 మినిట్ చూపిస్తాను. ఇది ఉంటుంది కదండి, దీంతో ఏం చేస్తానంటే నేను చిన్నగా ఇలా పెట్టుకొని ఇలా సింపుల్గా ఇలా అంటే కట్ అయిపోతుందండి. అసలు అయితే మీకు వస్తుంది, కొంచెం జాగ్రత్తగా. అగోండి 2 అయినాయి కదా, చూసారా. ఇలా కట్ చేస్తే 2 అవుతాయి. ఓకే, 2 అవుతాయి. ఇవి మనకి బీడ్స్ మధ్యలో వేసుకోవచ్చు అనమాట. చాలా కొంచెం కష్టపడి వీటిని కట్ చేసి పెట్టేసుకుంటే భలే అందం వస్తాయండి ఇవి క్యాప్స్ అనేవి. ఓకే, క్యాప్స్ ఇవి. ఓకే, ఈ క్యాప్స్ నేను ప్రైజు విడిగా అంటే పీస్ వైజ్గానే ఇస్తున్నానండి. ఈ లైన్ మీకు ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మీకు యూజ్ కూడా అవుతుందో లేదో కదా. చిన్నవి తీసుకునేవారు ఉంటారు కాబట్టి క్యాప్స్ అనేవి నేను ఇలా ఇస్తున్నాను.
ఒకసారి చూసుకోండి. ఇవి వేస్తే వచ్చే లుక్ లేనప్పుడు రాదండి, చాలా బాగుంటాయి ఇవి. క్యాప్స్ అనేవి లుక్ అనేది బాగా వస్తుందన్నమాట మీకు. ఏదైనా మధ్యలో వేసుకుంటా అంటే బీడ్కి అటొకటి ఇటొకటి, ఏ బీడ్ అయినా సరే మీ ఇష్టం. చిన్న సైజ్ క్యాప్స్ అండి ఇవి, స్మాల్ క్యాప్స్. ఒకసారి చూసుకోండి, నేను స్మాల్ అని కూడా రాశాను. స్మాల్ క్యాప్స్ 20 పీసెస్ 10 రూపీస్ అండి. 20 పీసెస్ లెక్క పెట్టి ఇస్తాను. అంటే 20 అంటే అండి కట్ చేశాక 20 అండి. ఓకే, ఇది ఒక క్యాప్ నేను కట్ చేశాక 20. ఇప్పుడు మరి ఈ 10 వస్తాయి కదండి, ఇట్లా డబల్ అయితే 10 వస్తాయి కదా, అట్లా లెక్క చేసుకోండి. మీరు ఏదైనా ఒకటి అతుక్కొని నేను కట్ చేసి 3 అంతులు కట్ చేసి పంపిస్తానండి. లేదు ఎక్కడన్నా మిస్ అయితే మీరు నేను చెప్పినట్టు ఇట్లాంటి వాటితోటి కట్ చేసేసుకోవచ్చు. ఓకే, గట్టిగా వస్తుందండి ఊరికే అలా అంటేనే కట్ అదేంటి సెపరేట్ అయిపోతాయి 2. ఓకే, గట్టిగా అంటే మళ్ళీ ప్రెస్ అయిపోయే అవకాశం ఉంటుంది. స్మాల్ క్యాప్స్ 20 పీసెస్ ఇస్తాను, 10 రూపీస్. చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఇంత చిన్నవి దొరకడం కష్టం అనమాట. పెద్ద పెద్దవి అయితే దొరుకుతున్నాయి కానీ పెద్దవి తెప్పిలేదండి ఈసారి, మళ్ళీ అవి కూడా ట్రై చేద్దాం. స్మాల్ క్యాప్స్ 20 పీసెస్ 10 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 20 పీసెస్ కంపల్సరీ తీసుకోవాలండి, 10 రూపీసే పడుతుంది, ఎక్కువ ప్రైస్ అయితే లేదండి. ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇలాగుంటాయి, ఈ లైన్కి ఇలా ఉంటాయండి. ఇంకా ఈ లైన్ మొత్తం అయితే మీకు 200 పైన పడుతుందండి. లైన్ మొత్తం ఈ మొత్తం కావాలి అని అంటే 200 పైన, 220 రూపీస్ అట్లా పడుతుంది షిప్పింగ్ తోటి. మళ్ళీ షిప్పింగ్ కూడా ఉంటుంది కదా, అందుకని అన్నీ అవసరం లేదు అనుకున్నవారు ఇలా తీసుకోండి. లైన్ కావాలంటే లైన్ తీసుకోండి, మీ ఇష్టం. ఈ లైన్ అయితే ఇది డిస్టర్బ్ అవ్వలేదు, మొత్తం ఈ లైన్ అయితే ఇలాగే ఉంటుందండి. ఓకే, 220 రూపీస్ అలా ఉంటుంది. చూస్తాను ప్రైస్ 200 అబోనే ఉంటుందండి వన్ లైన్ అయితే. 200 అయినా సరే షిప్పింగ్ కూడా పడుతుంది మళ్ళీ, అట్లా అన్నమాట. ఇలా తీసుకోండి, మీకు యూజ్ అవుద్దంటే లైన్ తీసుకోండి. క్యాప్ చూడండి ఎంత చిన్నగా ఉందో, ఇంత చిన్నగా ఉన్నా సరే మంచిగా ఉంటుందండి, చక్కని లుక్ అనేది వస్తుంది మనం బీడ్స్కి వేస్తే. ఓకే, ఇలా తీసుకోండి. ఇవి వచ్చేసి రామ్ పరివార్ బుట్టలండి. పైన రాముల వారు లక్ష్మణుల వారు ఇలా వస్తారు. ఇక్కడ చూడండి, కొంచెం కరెక్ట్గా ఉంది కదా మీకు ఇక్కడ. ఓకే, సీతమ్మ వారు లక్ష్మణుల వారు రాముల వారు ఉంటారు. ఇది రామ్ పరివార్ బుట్టలు అంటారు వీటిని. బ్యాక్న పుష్ బ్యాక్ వస్తుంది, ఇక్కడ పుష్ అనేది ఉంటుంది. నేను పెట్టిస్తానండి బుక్ చేసుకున్న తర్వాత. పుష్ ఎందుకు తీస్తానంటే ఇక్కడ పట్టుకోవడానికి అన్ఈజీగా ఉంటుందని పుష్ తీసేసి చూపిస్తాం. ఇలా పట్టుకుంటానికి అవి ఉంటే జారిపోతూ ఉంటాయి, అందుకని తీస్తానన్నమాట. సరే, ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్స్, వైట్ స్టోన్స్ వచ్చినాయండి, చూసుకోండి ఒకసారి. వైట్ స్టోన్స్ వచ్చినాయి, పైన గ్రీన్ వచ్చింది, గ్రీన్ చిన్న స్టోన్ వచ్చింది, బుడ్డిగా ఉంది. అయితే ఇవి వచ్చేసి లుక్ అయితే ఇలా ఉంటాయి మీకు. ఇదండి అసలు లుక్ అయితే. ఓకే, ఇక్కడ మీకు చూసే బుట్టల కంటే కూడా చిన్నవి. ఓకేనండి, ఇవి కూడా వీటికి పేరప్ చేసుకోవచ్చు రామ్ పరివార్కి బుట్టలకి. నిన్న ఒక హారం చూపించాను కదండి, రామ్ పరివార్ లాకెట్, పెద్ద లాకెట్. ఇంత లాకెట్ తోటి రష్యన్ ఎమరాల్డ్స్ లాగా ఉంటాయి. మొనాలిసానే రష్యన్ ఎమరాల్డ్స్ గ్రీన్ వచ్చింది. ఆ గ్రీన్ మొనాలిసాలో చూపించిన రామ్ పరివార్ లాకెట్కి కూడా ఇవి పేరప్ సూపర్ అయిపోతాయండి, చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే దాని మీద ఇయరింగ్స్ వచ్చినాయి కానీ చిన్న దిద్దుల్లాగా వచ్చినాయి, కొంతమంది ఇష్టపడరు కదా, వాటికి ఇవి పేరప్ చేసుకోవచ్చు మీరు. ఓకేనండి, అలా చేసుకోవచ్చు. లేదు అచ్చం ఇవే కావాలన్నా తీసుకోవచ్చు, ప్రైస్ చెప్తానండి. ఓకే, రామ్ పరివార్ బుట్టలు ఇవి. ఓకే, ఇవి ఇట్లా ఉంటాయండి. లుక్ అయితే మంచిగా ముత్యాలు, కస్టమైజేషన్, గుత్త పూసలు చాలా డీసెంట్గా నీట్గా ఉన్నాయండి. మరి రిమోట్గా లేదు, పూసలు కూడా పెద్ద పెద్దగా లేకుండా నీట్గా ఉంది. పైన కార్వింగ్ అయితే ఇట్లా ఉంది. ఓకే, క్లియర్గానే ఉందండి వీడియో. నిన్న కొంచెం క్లియర్గా లేదని ఒక మేడం సజెస్ట్ చేశారు, అయితే అది లైటింగ్ వల్ల అనుకున్నాను. ఇప్పుడైతే క్లియర్గానే అనిపిస్తుంది కదా. ఓకే, ఇలా పెట్టుకోండి. ఇవండి రామ్ పరివార్. ఓకే, 1 పీస్ ఉన్నవే పెడుతున్నానండి, ఎందుకంటే మనకి ఇయర్ ఎండింగ్ సేల్లో చాలా వరకు వెళ్ళిపోయినాయండి. ఇగోండి ఇట్లా స్క్రూ ఉంటే నాకు ఇక్కడ పట్టుకోవడం అవ్వట్లేదు, అందుకే తీస్తుంటాను.
సరే దీన్ని తీయక్కర్లేదు. ఇది స్క్రూ బ్యాక్ అండి. ఇది ఒక మోడల్. వీటికంటే చిన్నవి రామ్ పరివార్ బుట్టల కంటే చిన్నవి. ఈ బుట్టల కంటే రామ్ పరివార్ బుట్టలు చిన్నవి, వీటికంటే ఇవి ఇంకా క్యూట్గా ఉన్నాయి చూడండి. ఓకే, కింద వచ్చేసి ఇది ఉంటుంది. ఒక నిమిషం. ఓకేనండి, ఇది వచ్చేసి ఇది ఒక మోడలు. కెంపు పచ్చ వచ్చినాయండి రెండిట్లోనూ. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు గుత్త పూసలు ఏం లేకుండా చిన్న గోల్డ్ బాల్ అనేది వచ్చింది. చాలా బాగుందండి, క్యూట్గా ఇట్లాగా హ్యాంగింగ్ అవుతూ ఉంది కదా. పైన ఏమో స్క్రూ బ్యాక్ వచ్చింది. ఇవి వచ్చేసి మంచి మైక్రో గోల్డ్ ప్లేట్ అండి. రోజువారీకి ఉపయోగపడే బుట్టలు అనమాట ఇవి. ఓకే, రోజువారీ పెట్టేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. పెద్దవారికైనా మన పిల్లలకైనా పెట్టేయచ్చు. పిల్లలకైతేనేమో వెనక గుండీలు అంటారు కదా, ఆ గుండీలు అయినా ఉంటే పెట్టండి, జారకుండా అట్లా ఇట్లా ముందు కొంగకుండా ఉంటాయి. కానీ చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళకైతే అక్కర్లేదండి, ఏమేమి బాగుంటాయి, కరెక్ట్గా ఉంటాయి. ఓకే, స్క్రూ బ్యాక్ వచ్చింది. అచ్చం గోల్డ్ రెప్లికా అండి. గోల్డ్లో కూడా మనం ఈ మోడలే చూస్తుంటాం, ఆ మోడల్ అనమాట. ఇవి అసలు కనీసం 20 పీసెస్ అండి. 20 పెయిర్స్ తెప్పిస్తే అప్పుడు కొన్ని అయిపోగా మనం ఇయర్ ఎండింగ్ సేల్లో మటుకు బాగా అయిపోయినాయండి. ఇంకా మీకు ఇవి 3 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఈ మోడల్ అయితే 3 ఉన్నాయి మన దగ్గర. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. మైక్రో గోల్డ్ ప్లేటెడ్ రోజువారీ యూస్ చేసుకోవచ్చు. ఓకేనండి, అంత తేలిగ్గా మైక్రో ప్లేటెడ్ అనేది వైట్ అవ్వండి. వైట్ కానీ బ్లాక్ కానీ అంత తేలిగ్గా అవ్వవు, అచ్చం గోల్డ్ లాగే ఉంటాయి మీకు. ఓకేనండి, ఇది ఒక మోడల్. వీటి ప్రైజెస్ చెప్తానండి, ఒక్క నిమిషం. ఇవేమో రాజవర్ధిని బీడ్స్ చూశారు కదా మీరు. రాజవర్ధిని బీడ్స్ పాత వీడియోలో చూసుంటారు. వాటి మీద పేరప్ చేసుకోవచ్చు అనమాట రాజవర్ధిని బీడ్స్కి. ఇవి ఓన్లీ దిద్దులు, చిన్నగా చక్కగా పెద్దవారికి బాగుంటాయండి. చిన్న సింపుల్ దిద్దులు అనమాట. చాలా అఫోర్డబుల్ ప్రైజు. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇవి కూడా 3 పీసెస్ ఉన్నాయి. ఇవి పుష్ బ్యాక్ అండి, పుష్ బ్యాక్ ఇవి. ఓకే, ఇవి పుష్ బ్యాక్. ఇవి వచ్చేసి రాజవర్ధిని బీడ్స్, సన్ స్టోన్స్ అంటారు కదా, వాటి మీద పేరప్కి బాగుంటాయి. లేదు ఏం పేరప్ కాకపోయినా మంచి గోల్డ్ చైన్, 1 చైన్ వేసుకునే వారికి కూడా ట్రాన్స్పరెంట్ కలర్, కాంట్రాస్ట్ కలర్ అంటారు కదా, గోల్డ్కి బ్రౌన్ అనేది కాంట్రాస్ట్ ఎప్పుడైనా అట్లా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, క్యూట్గా ఉంటాయి బుట్టలు. రాజవర్ధిని బీడ్స్ తోటి మీరు ఏమైనా చేసుకోవాలన్నా అవి కూడా చూపిస్తాను, రా మెటీరియల్. వాటికి ఇవి పేరప్ చేసుకోవచ్చు. 1 లైన్ అది వేసుకొని ఇది వేసుకుంటే అవి చాలా చాలా బాగుంటాయండి. ఇది వచ్చేసి ఇవి కూడా 3 పీసెస్ ఉన్నాయండి. ఇవేంటంటే రాజవర్ధిని బీడ్స్ తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్లో అయితే సన్ స్టోన్స్, శాండ్ స్టోన్స్ అంటారు. వాటితోటి క్యూట్గా సింపుల్గా చేసిన దిద్దులు అనమాట. ఓకే, ఎవరైనా ఇయర్ రింగ్స్ దిద్దులు. ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఈ 3 సెట్లు కూడా మనకి కొంచెమే ఉన్నాయి కాబట్టి స్టాకు, నేను 3టికి కలిపి ప్రైస్ చూపిస్తాను. ఎవరికి ఏ సెట్ కావాలో ఆ సెట్ తీసుకోవచ్చు. 3 ఒకళ్ళే తీసుకున్నా పర్వాలేదు, కొంచెమే ఉన్నాయి కాబట్టి. ఓకేనండి, ఇవైతే 3 పీసెస్ ఉన్నాయి మన దగ్గర. ఇంక ఇలా చూసేసుకోండి. ఇది ప్రైస్ అండి. చూసారండి, సన్ స్టోన్స్ 125 రూపీస్ ఇవి. ఓకే, 125 రూపీస్ అండి. మనకి 200 లేనిదే ఏవి రావట్లేదండి ఇప్పుడు. ఎవరికన్నా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి. ఈ సన్ స్టోన్స్ అనేవి రాశాను, ఇట్లా పెట్టుకొని మీకు ఏ సెట్ కావాలో దాని మీద టిక్ పెట్టినా పర్వాలేదండి. ఓకే, అలా అనమాట. సన్ స్టోన్స్ 125 రూపీస్. మైక్రో బుట్టలు అంటే ఇవండి, ఇవి 100 రూపీస్ ఓన్లీ. ఓకే, రామ్ పరివార్ బుట్టలు 150 రూపీస్. చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి. 3 ఒకరే తీసుకున్నా పర్వాలేదు. ఇవి మటుకు కొంచెం స్టాక్ ఉన్నాయి, 2-3 సెట్స్ ఉన్నాయి, కానీ ఇవి ఒకటే ఉందండి. ఓకే, సన్ స్టోన్స్ 125 రూపీస్. ఇలా పెట్టేసుకోండి, అసలు స్క్రీన్ షాట్ అనేది ఇలా పెట్టేసుకొని మీకు ఏది కావాలో దీని మీద కానీ టిక్ చేస్తే చాలండి. ఒకటే కావాలంటే, 3 సెట్లు కావాలనుకుంటే 3టికి ప్రైజు అనేది మీకు తెలుసు కదా, ఇక్కడ కనపడుతుంది, అలా తీసేసుకోండి. ఇయర్ ఎండింగ్లో పెట్టిన ప్రైజే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, సన్ స్టోన్స్ ఇవి, సన్ స్టోన్ అంటే ఇదండి 125 రూపీస్. మైక్రో బుట్టలు అంటే ఇవి 100 రూపీస్. రామ్ పరివార్ బుట్టలు అంటే ఇవి 150 రూపీస్. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్.
ఏది కావాలన్నా టిక్ చేయొచ్చండి. దీని మీద కానీ దీని మీద కానీ దీని మీద కానీ, లేదంటే బుట్టలు ఈ సెట్స్ మీద అయినా ఇలా టిక్ చేసేయచ్చు. మీరు చేసేసి వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్రైస్తో పాటే వచ్చేటట్టు తర్వాత ఏమో టిక్ చేయండి ఏది కావాలనేది. లేదా 3 కావాలంటే 3 మీద టిక్ చేయొచ్చు. అలా తీసుకోండి. వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి. 1000 అబోవ్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ చైన్స్ అండి. ఇవి బ్యాక్ చైన్స్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. బ్యాక్ చైన్ అనేది ఇలా ఉంటుంది. మధ్యలో హుక్ వస్తుందండి. ఇక్కడ ఈ చివర మేకింగ్ చేసుకుంటాం. చాలా లాంగ్ ఉంటుంది. ఒకటైతే చూడండి, చాలా లాంగ్ ఉంటుంది మీకు. ఓకే, ఇది వచ్చేసి 5 ఇంచెస్ పైనే ఉందండి. ఓకేనండి, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. మంచి మైక్రో గోల్డ్ ప్లేటెడ్. ఇది కూడా రోజువారీ వేసుకున్న కలర్ అయితే పోదు. మేకింగ్ చైన్స్ బ్యాక్ చైన్స్కి యూజ్ చేస్తాం. ఈ చివర పూసలు ఏమైనా ఎక్కించుకొని. హుక్ కావాలంటే చిన్న హుక్ కాకుండా లాంగ్ హుక్ కావాలనుకునేవారు హారాలకి వాటికి ఇవే స్ట్రాంగ్ ఉంటాయండి. ఓన్లీ 1 హుక్ పెడితే బరువు మీద ఊడిపోవచ్చు. ఇవే పెట్టుకుంటారు. లాంగ్ హారాలైనా లేదంటే స్ట్రాంగ్గా ఉండాలి, లేదంటే పొడుగు కావాలి ఇంకొంచెం అనుకున్నవారు ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకే, దీని ప్రైస్ చూసుకోండి. మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. ఇది కూడా చాలా రోజులు మీకు కలర్ అయితే పోదు. ప్రైస్ వచ్చేసి 59 రూపీస్ 1 లైన్. మైక్రో గోల్డ్ కదండి, ప్రైస్ ఉంటుంది కొంచెం. ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 1 పీస్ బ్యాక్ చైన్ అని పెట్టానండి. 59 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి కూడా మనకి 2 ప్యాకెట్స్ ఉండాలి. ఒకటి అయిపోయిందండి ఈ లోపలనే, మనకి సంక్రాంతి పండగ లోపలనే. ఇంకా 1 ప్యాకెట్ ఉంది. అంటే ఇందులో ఒక 10 15 ఉంటాయి కదా, అట్లా. నేనైతే పీస్ వైజ్గా ఇస్తున్నాను. 1 పీస్ వచ్చేసి 59 రూపీస్. 59 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్. ఇది వచ్చేసి బ్యాక్ చైన్ హుక్ అనమాట. ఓకే, 59 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్. ఇవి వచ్చేసి జంప్ రింగ్స్ అండి. జంప్ రింగ్స్లో పెద్ద సైజ్ అంటే 5mm సైజ్ అండి. 5mm సైజు. పెద్ద పూసలకి వాటికి గుత్త పూసలు తయారు చేసుకోవాలన్నా ఇట్లా ఓపెన్ చేసేసి ఇందులో పెడతాం కదా. జంప్ రింగ్స్ మేకింగ్ చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇది వచ్చేసి ఏంటంటే 5mm సైజ్ అనమాట. ఓకేనండి, 5mm సైజు. ఇవి ప్రైస్ చెప్తానండి. పీస్ వైజ్గానే ఇస్తున్నాను ఇవి కూడా. ఎందుకంటే ఒక 10 చాలు అనుకునేవారు ఉంటారు, 20 చాలు అనుకునేవారు ఉంటారు. ప్యాకెట్ అనేది ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి ఇవి మైక్రో గోల్డ్ ప్లేటెడ్. మంచిగా చాలా రోజులు ఉంటాయండి మీకు ఇవి కూడా. ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మీకు ప్రైస్ చెప్తాను. జంప్ రింగ్స్ అండి. ఇవి మేకింగ్ సెక్షన్లో ఉపయోగపడే జంప్ రింగ్స్ అనమాట. ఓకే, ఇలా ప్యాకెట్ అయితే ఉంటుంది మన దగ్గర. ప్రైస్ చెప్తాను మీకు. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 10 పీసెస్ వచ్చేసి 15 రూపీస్. 10 అన్నా తీసుకోవాలండి కనీసం. జంప్ రింగ్స్ 6mm సైజ్ అండి. ఇది 5 కాదు, 6mm సైజు. 10 రూపీస్, 15 రూపీస్. 10 పీసెస్ వచ్చి 15 రూపీస్ అండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. జంప్ రింగ్స్. టెన్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలండి. వీడియో స్కిప్ చేయకుండా కొంచెం బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మీకు ఈ పేపర్ మీద ఏదన్నా కొంచెం క్లియర్గా లేదనుకుంటే కొంచెం బ్యాక్, ఒక్క నిమిషం బ్యాక్ వెళ్తే, ఒక్క నిమిషం కూడా పట్టదు, ఒక్క సెకండ్లో బ్యాక్ వెళ్తే దీని గురించి ఏంటనేది తెలిసిపోతుంది అనమాట క్లియర్గా. ఓకే, అలా ఏ వస్తువైనా సరే కొంచెం ప్రైస్ పెట్టగానే అర్థం కాలేదనుకోండి, ఫార్వర్డ్ చేయకుండా రివైండ్ చేసుకుని ఒక్క సెకండ్ బ్యాక్ వెళ్ళి చూసేసుకోండి. మీకు నచ్చిన ఐటమ్నన్నా కొంచెం క్లియర్గా చూసుకోండి, వీడియో అంతా కాకపోయినా. కానీ వీడియో కింద కొంచెం లైక్ ఇవ్వండి ప్లీజ్. కింద లైక్ దగ్గర ఒక్క ప్రెస్ ఇచ్చేసేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త మేడమ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ కాసులు అండి. మనకి 3 ప్యాకెట్స్ ఉన్న కాసుల వల్ల ఒక ప్యాకెట్ అయిపోయింది.
అంటే అయిపోయినాయి. ఇయర్ ఎండింగ్ సేల్ అండ్ సంక్రాంతిలోపు ఇవి తీసేసుకున్నారండి. బ్లాక్ బీడ్స్లో బాగా యూజ్ అయినాయి అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి ఫీడ్బ్యాక్ ఇచ్చిన మేడంకి. బ్లాక్ బీడ్స్లో త్రీ కానీ 5 కానీ ఓన్లీ 1 కానీ వేసుకొని బ్లాక్ బీడ్స్లో యూజ్ చేసుకున్నారంట. స్పిన్నర్స్లోనూ మామూలుగా బ్లాక్ బీడ్స్, బ్లాక్ క్రిస్టల్స్ 3mm సైజు, 1mm సైజు, 4mm సైజు వాటిల్లోనూ యూజ్ చేసుకొని గుచ్చుకున్నారంట సూది దారంతో. చాలా చాలా బాగుందని ఫోటో కూడా పెట్టి చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. ఇవి ఏంటంటే లక్ష్మీ కాసులు. 1 వేసుకున్నా మంచి లుక్ వస్తుంది, మీరు 5 వేసినా మంచి లుక్ వస్తుంది. ఇట్లా లైన్గా వేస్తారు కదా, అలా అనమాట. ఈ లక్ష్మీ కాసులు వచ్చేసి ప్రైస్ చెప్తాను. 1 పీస్ వచ్చి 40 రూపీస్ అండి. ప్రైస్ ఏం పెరగలేదు, సేమ్ ప్రైస్ ఈ రన్నింగ్ దగ్గర నుంచి ఇస్తున్నాం మనం. ఇవి ఒక్కొక్క టైంలో మనకి 80 రూపీస్ 70 రూపీస్ కూడా వెళ్తుంటాయి, చెప్పలేము. మైక్రో గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది, చెప్పాను కదండి. పోయినసారి వీడియోలో కూడా మెన్షన్ చేశాను. మనకి బయట గోల్డ్, సిల్వరు, కాపరు ఇవి ప్రైస్ పెరుగుతున్నాయి కాబట్టి వాటి ప్రైస్ని బట్టే మనకి 1 గ్రామ్ గోల్డ్ కూడా ప్రైస్ పెరుగుతుంది. 1 గ్రామ్ గోల్డే కదా అంత ప్రైస్ చెప్తున్నారేంటి అని అనుకోవచ్చండి. ఆ బిజినెస్ చేసే వాళ్ళకి, ఆ రిస్క్ పడే వాళ్ళకి అది అర్థమవుతుందండి. ఏంటి అని అంటే బయట మనకి వాటి ప్రైస్ పెరుగుతున్నా కొద్దీ దీనికి పెంచుతూ ఉంటారు. మేము ఇప్పుడు తెచ్చినవే మళ్ళీ నెక్స్ట్ మంత్ తేవాలంటే మేమే డబల్ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనండి. మరి వీడియోలో పెట్టుకుంటే ఏదో ₹1 లాభం కోసమే పెడతారండి, ఊరికే పెట్టరు. అదేమీ దాసేది కాదు, ఓపెన్ సీక్రెటే కదా. కొంచెం ఏదైనా లాభం ఉంటేనే చేసుకుంటారు కదా బిజినెస్. మరి దాన్ని చూసుకుంటే ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి, కానీ క్వాలిటీ అయితే ఉంటాయండి. 1 గ్రామ్ గోల్డ్ అనేది మీరు ₹1000 పెట్టి అయినా తీసుకోండి. తడపకుండా ఉంటే ఒక లుక్ ఉంటుంది, రోజు తడిపితే ఇంకో లుక్ వస్తుంది. 6 మంత్స్ వరకు అయితే సేవ్ అవుతాయి. తర్వాత చెప్పలేరండి, ఎవరు గ్యారంటీ ఇవ్వరండి. మీరు గ్యారంటీ అడగొద్దండి. ఎందుకు అని అంటే మరి చెప్పలేమండి. ఇవి గోల్డ్ కాదు కాబట్టి, గోల్డ్ ఎట్లయినా గోల్డే కాబట్టి అట్లా కొంచెం అర్థం చేసుకోండి. వాటిల్లోనే కొంచెం బెటర్గా క్వాలిటీగా కొనుక్కోవాలనుకుంటారు, అంతే కదా. ఇదైతే మైక్రో గోల్డ్ మేడం. చూడండి మేడం, ఇది వచ్చేసి అసలు లక్ష్మీ అమ్మవారు చక్కగా కూర్చున్నట్టు మంచి లుక్ వచ్చింది, చాలా బాగుందండి. చిన్న పీస్ అయినా లక్ష్మీ అమ్మవారు బాగా కనపడుతున్నారు. అలాగా మనం ఇటుపక్క స్టోన్ రాలేదండి, బ్యాక్ సైడ్ స్టోన్ రాలేదు, ఇక్కడ స్టోన్ వచ్చింది, మెరూన్ కలర్ స్టోన్ అనేది వచ్చింది. స్టోన్ రాపోయినా లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఒకవేళ గబుక్కుని బ్యాక్ తిరిగి ఉన్నా కానీ మీరు ఏమి కంగారు పడక్కర్లేదు, ఇక్కడ కూడా లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, కనపడుతూ ఉంటారు. ఓకేనండి. ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్. 1 పీస్ వచ్చేసి 40 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఆనిక్స్ బీడ్స్ అండి. ఆనిక్స్ బీడ్స్ మనకి 10 లైన్స్ తెప్పించినవి, కొంచెం స్టాక్ అనేది అయిపోయింది. ఇంకా ఇప్పుడు మన దగ్గర ఒక 3 లైన్స్ అట్లా ఉన్నట్టు, 5 లైన్స్ అయితే ఉంటాయండి. త్వరగా కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి. ఆనిక్స్ పింక్ అండి. ఆనిక్స్లో కూడా ఆనియన్ పింక్, మనం ఉల్లిపాయ పొట్టు మీద కొంచెం అటు ఇటుగా, కొంచెం థిక్గా, కొంచెం లైట్గా ఎలా ఉంటుందో సేమ్ అది, అందుకే ఆనియన్ పింక్ అంటారు దీన్ని. ఎవరైనా సరే ఆనియన్ పింక్ అంటారు. ఇవి వచ్చేసి మన దగ్గర 7 లైన్స్ అట్లా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. వీటితో స్వరోస్కి ముత్యాలతోటి మీరు మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదొక లైన్ తీసుకోవచ్చండి. 18 ఇంచెస్ చేసుకోవచ్చు. అచ్చం ఇవి అయితే ఇదొక లైన్ చేసుకుంటే మీరు ఊరికే అలా గుచ్చుకుని వేసుకుంటాం సింపుల్గా అంటే మటుకు సరిపోతాయి. ఇదొక లైన్ సరిపోతాయి అన్నమాట. ఓకేనండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి ఆనిక్స్ బీడ్స్ అనమాట. చూసారు కదా, ఇలాగే ఉంటాయి ఆనిక్స్ బీడ్స్, కొంచెం లైట్గా, కొంచెం థిక్గా. ప్యూర్ ఆనిక్స్ బీడ్స్ అండి, బరువు కూడా ఉంటాయి. స్టోన్స్ అండి, ఆనిక్స్ బీడ్స్ కాదు, మామూలుగా యాక్చువల్గా అయితే స్టోన్స్ ఇవి. ఓకే, వీటిలో వచ్చేసి ఇవి ఏంటంటే 4mm సైజు. ఓకే, మంచి ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి బయట అయితే మన మార్కెట్లో. త్వరగా బుక్ చేసుకోండి. ఇవి వచ్చేసి రోజుకి ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. డిమాండింగ్ బీడ్స్ అనేవి ఆనిక్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి, కాబట్టి త్వరగా బుక్ చేసేసుకోండి. 99 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 1 లైన్ వచ్చేసి 99 రూపీస్ ప్లస్ షిప్పింగ్. 2 కాదండి, 1 లైన్ ఓన్లీ. కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇలాగే మంచిగా జాగ్రత్తగా పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. ఓకే, 1 లైన్ అనమాట. 1 లైన్ వచ్చేసి 99 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ప్యూర్ క్వాలిటీ అండి. ఆనిక్స్లో కూడా తక్కువవి కూడా ఉంటాయండి, చూడగానే మీకు తెలుస్తుంది. స్టోన్స్ అనేవి మంచి కటింగ్ బీడ్స్ వచ్చేసినాయి. ఎంత కాలమైనా మీకు ఇలాగే ఉంటుంది ఈ బీడ్ అనేది. ఓకే, అలాగే మనకి ఫ్లాట్ మోడల్ ఉంది, ప్లస్ కటింగ్స్ ఉన్నాయన్నమాట వీటిల్లో.
ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఆనిక్స్ ఆనియన్ పింక్ 99 రూపీస్ 1 లైన్ ఉన్నాయండి. 7 to 8 లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి. మళ్ళీ స్టాక్ వచ్చేసరికి లేట్ అవుతుంది తెప్పియాలన్నా. ప్రస్తుతం అయితే ఇంతవరకు ఉన్నాయి మన దగ్గర. 20 లైన్స్ 15 లైన్స్ అలా తెప్పిస్తూ ఉంటాం. అవి వచ్చేసి మనకి చాలా వరకు ఫస్ట్ ఇవి తెప్పించాక పెట్టిన ఫస్ట్ వీడియో వరకు మనకి చాలా వరకు ఆర్డర్స్ అయినాయి. ఇప్పటి వరకు అయితే ఇవి ఉన్నాయండి. 99 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఆనిక్స్ స్టోన్స్. ఓకేనా మ్యామ్? నెక్స్ట్ వచ్చేసి రాజవర్ధిని బీడ్స్లో సన్ స్టోన్స్లో 3mm సైజు క్లియరెన్స్ సేల్ దగ్గర నుంచి కూడా అంతకుముందు కూడా మనకి 20 పీసెస్ తీసుకొస్తే చాలా వరకు సోల్డ్ అవుట్ అండి. ఇవి అయితే మనకి 5 లైన్స్ ఓన్లీ అవైలబుల్. ఓన్లీ 5 లైన్స్ ఉన్నాయి. ఈ లైన్ ప్రైస్ చెప్తాను, ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. మంచి షైనింగ్ ఉంటాయండి మీకు ఇవి. ఓకే, మంచి షైనింగ్ ఉంటాయి. రాజవర్ధిని బీడ్స్ సన్ స్టోన్స్. ఇందాక ఇయర్ రింగ్స్ చూపించాను కదా, అవి పేరప్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళి ఒకసారి చూసుకొని ఆ ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు అండి వీటితో. ఇవి వచ్చేసి ఆనిక్స్ బీడ్స్ కటింగ్ బీడ్స్ అనమాట. మంచి షైనింగ్ ఉంటాయి. సన్ స్టోన్ అనమాట. ఇసుక రేణువులు మెరుస్తున్నట్టే ఉంటాయండి ఇవి కూడా. చూసుకున్నారా, ఇలా ఉంటాయి మనకి. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే షైనింగ్ ఉన్నాయో అదే షైనింగ్ మీకు మెడకి వేసుకున్నా కానీ బాగుంటాయి. 16 ఇంచెస్తో చక్కగా 2 లైన్స్ కలిపి 16 ఇంచెస్ వచ్చేటట్టు మేక్ చేసుకుంటే సూది దారంతో గుచ్చుకొని బ్యాక్ హుక్ పెట్టుకున్నా సరే మంచి లుక్ వస్తాయండి. ఏ లాకెట్స్ అక్కర్లా, సైడ్ బ్రోచర్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదండి. వీటికి సింపుల్గా వేసుకుంటేనే బాగుంటాయి. లేదు హెవీగా కావాలనుకుంటే సైడ్ బ్రోచర్, ఇప్పుడు ఇది ఉందండి, ఇక్కడ సైడ్ బ్రోచర్ ఏదైనా పెడితే ఇమాజిన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఇవి వచ్చేసి మన దగ్గర 5 లైన్స్ ఓన్లీ అవైలబుల్. 5 లైన్సే ఉన్నాయండి. 1 లైన్ ప్రైస్ చెప్తాను. ఇవి వచ్చేసి 3mm సైజ్. ఓకే, 3mm సైజు నేను చాలా అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నానండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇగోండి ప్రైస్. mm సైజు 180 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 1 లైన్ వచ్చేసి ఓకేనండి, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 లైన్ సన్ స్టోన్ 3mm సైజు 180 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్. ఓకేనా అండి, 180 రూపీస్ 1 లైన్. ఈ లైన్ ఎంత ఉంటుంది అంటే 15 ఇంచెస్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది, 15 ఇంచెస్ ఉంటుంది. ఓకే, ₹180 అనమాట. ఓకే, ఎస్. వద్దు అవి ఆపేసి నేను చూస్తాను. పేమెంట్ అయింది లేనిది క్లారిటీ లేదు. పేమెంట్ అయ్యాక ఆ 5 సెట్స్ పంపించేద్దాం, ప్యాకెట్స్. ఓకే, ఈ 10 ఇచ్చేసేయలే, ఇవాళ అయిపోతుందిగా డిస్పాచ్. 10 ఇచ్చేసాయి. ఈ 5 నేను చూసి ఈవినింగ్ చూసి రేపు డిస్పాచ్ చేద్దాం. అదే కొన్ని పేమెంట్ ఉన్నాయి, కొన్ని పేమెంట్ లేవు, నాకు గుర్తులేదు. ఓకే, చూసి అప్పుడు క్లారిటీ చేసుకుందాం. ఈ 10 మటుకు క్లియరే, డిస్పాచ్ చేసేసే, వస్తే ఇచ్చేసి. ఓకేనా? ఓకే, ఎప్పుడు ఈవినింగా? ఓకే, ఈవినింగ్ కలుద్దాం. ఓకే మ్యామ్, 180 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 3mm సైజు. ఓకేనండి, ఇవి కూడా సన్ స్టోన్సే. 5mm సైజ్ అండి. ఇవి 5mm సైజు, చాలా బాగుంటాయి. కటింగ్స్ ఉన్నాయండి, చూసుకోండి వీటి మీద. ఇవి కూడా మనకి క్లియరెన్స్ సేల్, ఇయర్ ఎండింగ్ సేల్లో వాటిల్లో పెట్టాము. ఇవి కూడా స్టాక్ అవుట్ అండి. 3 లైన్స్ 4 లైన్స్ ఉంటాయి, అంతకంటే ఉండవండి. చూస్తాను, 3 or 4 అంతకంటే ఉండవండి. లైన్ వచ్చేసి ఇది కూడా 15 ఇంచెస్ ఉంటుంది. ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. ఇదైతే మీకు 1 లైన్ ఇలా వేసేసుకోవచ్చండి. ఇలా 1 లైన్ వేసేసుకొని ఇందాక చూపించిన ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఇయర్ స్టార్ట్స్, అవి పెట్టుకుంటే సింపుల్గా ఉంటుందండి. పెద్దవారికైనా చిన్నవారికైనా, ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కూడా నైస్గా వేసుకోవచ్చండి. మీరు
లైటింగ్ ఎటు మన తిరిగితే అటు షైనింగ్ వస్తాయి. ఇవి కూడా కటింగ్స్ ఉన్నాయి, కనపడుతున్నాయి కదండి, కటింగ్స్ ఉన్నాయి. వీటిల్లో కూడా షైనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సన్ స్టోన్ షైనింగ్ లేనివి కూడా ఉంటాయండి సన్ స్టోన్. అవి ఎట్లా ఉంటాయంటే కాస్కాయ గుళ్ళు వాటిలాగా మనకి ఏమంటారు రుద్రాక్ష వాటి టైప్లో ఉంటాయి. అవి కూడా బాగుంటాయండి. వాటి షైనింగ్ వాటి కలరే వేరండి. ఎంత షైన్ కాకపోయినా కలర్ వేరు, ఆ డీసెంట్ లుక్కే వేరండి. క్లాసీ లుక్ వస్తాయి, మంచి రాయల్ లుక్ వస్తాయండి. ఇవి రాజవర్ధిని యూస్ చేసే తీరు ఉంటే మటుకు చాలా బాగుంటాయి. ఇవి తడిసినా ఏమవ్వండి. ఇవి కొంచెం 16 ఇంచెసే పెట్టుకోవాలి. మరీ పొడుగ్గా పెట్టుకుంటేనేమో రుద్రాక్ష వాటిలాగా అయిపోతాయి. కాబట్టి ఇవి వచ్చేసి చిన్నగా పెట్టుకోవచ్చు. లైన్ ఈ లైన్ వచ్చేసి చెప్తానండి. 1 లైన్ చాలండి మీరు చేసుకోవాలని అంటే. స్వరస్కి ముత్యాలు ఏమైనా యాడ్ చేసుకున్నా నేను చేసిమ్మన్నా చేసిస్తాను. 16 ఇంచెస్ ఓన్లీ సింపుల్ లైన్ చేసిమ్మన్నా చేసిస్తాను. ఓకేనా. బ్యాక్ చైన్ ఇందాక చూపించే కదండి, ఆ చైన్ పెట్టుకుంటే ఈ ఒక లైన్తో చేసేయచ్చండి. ఓకే. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోండి. 3 or 4 లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 10 లైన్స్ వరకు తెప్పించాం కానీ అవి పోయినాయి అనమాట. రాజవర్ధిని స్టోన్స్ సన్ స్టోన్స్ పీస్ 1 లైన్ 450 రూపీస్. 5mm పెద్ద సైజ్ కాబట్టి మీకు ప్రైస్ పడుతుందండి. అలాగే కటింగ్స్ వచ్చే కొద్దీ ప్రైస్ వస్తుంది. చూసారా ఎంత షైనింగ్ ఉన్నాయో, చాలా బాగుంటాయండి. ఇవి మీరు లైటింగ్లో ఎలా షేడ్ వస్తున్నాయో అలాగే వస్తాయి బయట కూడా మీకు లైటింగ్ ఉన్న కొద్దీ. ఓకే. 5mm సైజు ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 450 రూపీస్ ప్లస్ షిప్పింగ్ 1 లైన్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యామ్. ఇవి వచ్చేసి స్మాల్ జంప్ రింగ్స్ అండి. ఇందాక పెద్దవి చూసారు కదా, ఇవి స్మాల్ జంప్ రింగ్స్ అనమాట. ఇందులో ఒకదాంట్లో ఒకటి ఉంటుంది కానీ తీసి వాడుకోవచ్చు, మేకింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనండి. ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇవి ఈ జంప్ రింగ్స్ ఇలా ఉంటాయి, చాలా చిన్నవి, సింపుల్గా ఉంటాయి అనమాట. చిన్న చిన్న వాటిని మేకింగ్ చేసుకోవడానికి మనకి మేకింగ్ సెక్షన్ ఉంటుంది కదా, అలాగా. ఇవి వచ్చేసి కొంచెం గోల్డ్ లుక్ తక్కువ ఉంటుందండి. ఇది పాలిషింగ్ అనేది తక్కువ. జంప్ రింగ్ ఎలా ఉన్నా యూజ్ చేయొచ్చండి, ఊరికే యాడ్ చేసుకోవడానికే కాబట్టి మనకు. ఇప్పుడు ఇది ఉందండి, దీనికి యాడ్ చేసుకుంటాం చివర ఈ జంప్ రింగ్. ఇట్లా 2 షేడ్లు అయితే ఉన్నాయండి, ఏదైనా ఒకటే ప్రైజు. ఇప్పుడు ఈ జంప్ రింగ్ అనేది ఈ చివరికి వచ్చాక మనం ఇది పెట్టేసుకొని దీనికి హుక్కు పెట్టుకోవడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి, ఇంత చిన్నవి. ఓకేనండి. అందుకని ఇవి చెప్తున్నాను. వీటి ప్రైస్ కూడా చెప్తాను. ఏదైనా ఒకటే ప్రైజ్ అండి, ఏ రకమైన ఒకటే ప్రైజ్ మీకు. అది కూడానండి, ఇది కానీ అది కానీ ఏది అవైలబుల్ ఉంటే ఇవి అయిపోయినాయి అనుకోండి గబుక్కున ఇవి పంపిస్తాను. జంప్ రింగ్స్ అనేవి మీకు కలర్ ఏదైనా ఒకటేనండి, అక్కడ యాడ్ చేసుకోవడానికే కాబట్టి ఏం పర్వాలేదు. బ్యాక్ సైడ్ ఎక్కడో ఉంటుంది కాబట్టి ఏ కలర్ అయినా సైజ్ అయితే ఒకటేనండి, 2 కూడా ఒకటే సైజు జంప్ రింగ్స్ అనమాట. స్మాల్ జంప్ రింగ్స్. ఇటు ప్రైస్ చెప్తాను. ఇదిగోండి ప్రైస్. 3mm సైజు జంప్ రింగ్స్ అనమాట. 10 రింగ్స్ 5 రూపీస్. 10 రింగ్స్ అన్నా తీసుకోవాలి కనీసం. 5 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. మీరు ఏదన్నా బీడ్స్ కోసం తీసుకుంటే వాటితో పాటు తీసుకోండి. ఓకే. 3mm సైజు జంప్ రింగ్స్ 10 రింగ్స్ వచ్చేసి 5 రూపీస్. ఓకే. 10 రింగ్స్ వచ్చేసి 5 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ పేపర్తో పాటు తీసుకోండి, ఎందుకంటే వాటి పేరేంటి ఏంటి ఐటమ్ ఏంటి అన్నీ అర్థమైపోతాయి, త్వరగా అయిపోతుంది అనమాట. ఓకేనా అండి. ఇది వచ్చేసి కొత్తిమీర బంచ్ అనమాట. కొత్తిమీర అనేది మీకు తెలుసు కదా, ఇది వచ్చేసి మనకి మేకింగ్ సెక్షన్లో గుత్తపూసలు వాటిల్లో వాడతారు కదా, వీటిని మధ్యలో కట్ చేసి ఇవి చేసుకుంటారు కదా. కొంచెం ఐడియా కోసం చెప్తున్నాను. అసలు ఈ వర్క్ వచ్చిన వారు మాత్రమే ఇవి దీని సంగతి తెలుస్తుంది, అర్థం చేసుకుంటారు. ఓకేనండి. కొత్తిమీర బంచ్ వచ్చేసి 30 రూపీస్. 1 బంచ్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. ఇదివరకు మీద ప్రైస్ అయితే తగ్గిందండి బాగానే. ఓకే. కొత్తిమీర కట్టుతీగ మేకింగు, కొత్తిమీర మేకింగ్ వచ్చిన వారికి తెలుస్తుంది ఇది అనేది. 1 బంచ్ వచ్చేసి 30 రూపీస్. కొత్తిమీర అంటున్నారు, మరి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదండి, సారీ. కొంచెం తెలుసుకొని నాకే చెప్పండి మీరు. 1 బంచ్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకేనా మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి కట్టుతీగ ఇంకా కొంచెం ఉందండి మనకి, చెప్తాను ప్రైస్ అనేది. క్లియరెన్స్ సేల్లో ప్రైజే చెప్తున్నానండి, ఎక్కువ ఏం పెరగలేదు. అంటే నేను స్టాక్ తెప్పిలేదు, ఉన్నదే కాబట్టి మనకి ప్రైస్ అనేది పెరగలేదు. ఓకేనా అండి. ఇది కట్టుతీగ మేకింగ్ వచ్చిన వారికి తెలిసిపోతుంది, దీని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదండి. ఇవి వచ్చేసి మీటర్ లాగా ఇస్తాం, మీటర్ వస్తుంది మనకి. మీటర్ అంటే మీటర్ వద్ద ఉంటుంది కదా స్కేలు పెద్దగా, అలాగా అది అన్నమాట, ఆ మీటర్ ఇస్తాము. మీటర్ వచ్చేసి 49 రూపీస్ అండి. కట్టుతీగ మంచి ఫ్లెక్సిబుల్, చాలా సింపుల్గా ఉంటుంది. న్యూగా చేసుకునే వాళ్ళకైనా చూడండి ఇలా ఫ్లెక్సిబుల్ బాగుంటుంది. సన్న తీగ అనమాట ఇది. అంటే ఇది వచ్చేసి 28 గేజ్ వైర్ అనమాట. ఓకే, 28 గేజ్ అయితే మీకు చాలా సన్నగా ఉంటుంది. 30 గేజ్ ఏరు కట్టుతీగలో ఉంటుందో లేదో నాకు తెలియదండి. 28 గేజ్ అయితే నాకు తెలుసు, ఇది చాలా సన్నగా ఉంటుంది. 24, 20 అట్లా అయితే లావుగా వచ్చేస్తాయి అవి. ఇవేమో సన్నగా మనకి కట్టుతీగ, బీడ్స్ కట్టుతీగ చేసుకోవడానికి ఇవే బాగుంటాయి. కట్టుతీగ 1 మీటర్ వచ్చేసి 49 రూపీస్. 1 మీటర్ అంటే చాలా పొడుగు ఉంటుందండి. మనకి స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ వద్ద కంటే కూడా పొడుగు వస్తుంది తీగ, కాబట్టి ఇది కొంచెం చేంజ్ అవుతుంది, పొడిగే వస్తుంది. పెద్ద స్కేల్ మీద కొంచెం ఒక 4 ఇంచులు ఎక్కువే ఉంటుంది. నేను చాలా మంది కస్టమర్స్ మన దగ్గర తీసుకున్నారు, వాళ్ళు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందండి. స్కేల్ మీద పెద్దగా ఉంది అని చెప్పారు, వాళ్ళు చెప్పాక నాకు ఐడియా వచ్చింది. కానీ మీటర్ అయితే కరెక్ట్గా పంపిస్తాం. 49 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలా ఉంటుందండి ప్యాకెట్ అంతా. కావాలంటే ఎన్ని మీటర్లు ఉంటుందో చూసి నేను చెప్తానండి వాట్సాప్లో. ఎక్కువ కావాలంటే మీకు ఒకసారి ప్యాకెట్ కావాలంటే ఇలా ఉంటుంది. ఇందాక ఇదేమో కొంచెం మనం ఓపెన్ చేసింది కాబట్టి అట్లా రఫ్గా ఉంది, కానీ మీటరే వస్తుంది అది కూడా. అది ఒకటే, కాకపోతే మీకు ప్యాకెట్ వైజ్గా అంటే ఎన్ని మీటర్లు ఎక్కువ కావాలో చూసి, ఇందులో ఎన్ని మీటర్లు ఉంటాయో చూసి చెప్తానండి. 1 ప్యాకెట్ అయినా సరే ఎన్ని మీటర్లు ఉంటే అన్ని మీటర్లకి అమౌంట్ అనమాట. 49 రూపీస్ మీటర్. ఓకే, ఇలా ఉంటుంది అసలు అయితే ప్యాకెట్ వస్తుంది మనకి. తర్వాత ఇంకొకటి కొంచెం గుర్తు చేద్దామని, ఇదేంటంటే నిన్నటి వీడియో కూడా చూసుకోండి. మిస్ అయిన వారు ఎవరైనా ఒకసారి నిన్నటి వీడియో కూడా చూసుకోండి. ఇది బ్రాస్లెట్ తీగ అని చెప్పాను కదా, గాజులాగే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఈ బ్రాస్లెట్ తీగలో మనం పూసలు అవి యాడ్ చేసుకొని మేకింగ్ చేసుకుంటాం అని చెప్పాను కదండి. ఇది రింగ్ అనమాట. ఇట్లా ఒక రింగ్ వైజ్గా రింగ్ ఎంతో ప్రైస్ ఎంతో నిన్న వీడియోలోనే పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఆ వీడియో ఈ రింగ్స్ ఎక్కువ కావాలన్నా, బంచ్ కావాలన్నా ఉన్నాయి మన దగ్గర. ఇవి అనమాట. ఈ రింగ్ అనేది ఇలా కట్ చేస్తారు. ఒక రింగు ఈ సైజు, సేమ్ ఇదే సైజు ఉంటుంది మనకి. కట్ చేసే దగ్గరే తెలిసిపోతుందండి. ఇగోండి ఓపెన్ ఇక్కడ ఉంది కదా, ఓపెన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కట్ చేస్తే రింగ్ అవుతుంది, గాజులాగా. అది బ్రాస్లెట్ వైర్ అనమాట. 3 అంతులు ఇది బ్రాస్లెట్కే వాడతారు. ఇయర్ రింగ్స్ కూడా నేను చేయొచ్చని నిన్న మోడల్ చూపించాను, షార్ట్ వీడియోలో కూడా ఉంది. ముత్యాలతోటి నేను ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్ చేసి షార్ట్ వీడియో నిన్ననే పెట్టానండి, ఒకసారి చూసుకోండి. ఓకే, ఛానల్లోకి వెళ్తే మీకు ఎంతో టైం పట్టదు. ఫస్ట్ లేటెస్ట్ షార్ట్ వీడియోస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదైతే బంచ్ అండి. ఇవి ఇందులోంచే కట్ చేస్తాము. ఇవి ఎక్కువ కావాలి, బంచ్ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామన్నమాట. ఓకే, మన దగ్గర అయితే స్టాక్ ఉన్నాయి. ఇది బ్రాస్లెట్ వైర్ నిన్న వీడియోలో కూడా చూపించాను. ఇవి వచ్చేసి ఇయర్ హ్యాంగింగ్స్ తయారు చేసుకునే వాళ్ళకి రా మెటీరియల్ అనమాట. ఇవి పెయిర్ వచ్చేసి ఎంత ప్రైజో చెప్తానండి, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇవి కూడా పోయినసారి ప్రైజే, పెరగలేదు. ఇవి ఇలా ఉంటాయి. పెయిర్ 2 చెవులకి కావాలి కదా, 2 పెయిర్ అనమాట. ఈ పెయిర్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది. గోల్డ్ కలర్ అయిపోయినాయండి, మనం పోయినసారి పెట్టిన వీడియో ఈ రెండింగ్ అప్పుడు పెట్టినవి గోల్డ్ కలర్ మొత్తం అయిపోయినాయి. ఇవి వచ్చేసి సిల్వర్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా ఫ్యాన్సీగా వేసుకునే వాళ్ళకి, ముత్యాలు తయారు చేసుకునే వాళ్ళకి, ఇయర్ రింగ్స్ తోటి అండ్ సిల్వర్ బాల్స్ తయారు చేసుకునే వాళ్ళకి, సిల్వర్ కూడా లాకెట్స్ వస్తున్నాయి కానీ ఫ్యాషన్గా, అది ప్రైస్ ఎంత, క్వాలిటీయా ఇదా కాదండి, ఫ్యాషన్గా వేసుకుంటున్నారు ఇప్పుడు ఆడపిల్లలు కూడా, మగ పిల్లలు కూడా ఫ్యాషన్గా వేసుకుంటున్నారు. ఆడపిల్లలు వేసుకునేటప్పుడు ఇవి తయారు చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్కి కూడా. మగపిల్లలు వేసుకునే లాకెట్స్ అవి వేరే ఉంటాయండి. ఆ లాకెట్కి మీరు ఇది మేకప్ పేరప్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక 2 పూసలు
ఐ మీన్ సిల్వర్ పూసలు వేలాడదీశారంటే మంచి ట్రెండీ లుక్ వచ్చేస్తాయి అన్నమాట. అట్లా చేసుకుంటున్నారు. వీటి ప్రైస్ చెప్తానండి. పెయిర్ వచ్చేసి సారీ 1 పెయిర్ కాదు, 5 పెయిర్స్ కంపల్సరీ తీసుకోవాలి. మరి 1 పెయిర్ అంటే మరి ఎట్లా అండి? రా మెటీరియల్ అనమాట. మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇంకా 5 ఇయర్ రింగ్స్ వస్తాయి, బాగానే ఉంటాయి. 5 పెయిర్స్ 5 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇయర్ హ్యాంగ్స్ సిల్వర్ అండి, ఓన్లీ సిల్వర్. గోల్డ్ అనేది లేదు ప్రస్తుతానికి మన దగ్గర. తెప్పించినప్పుడు న్యూ వీడియో వచ్చినప్పుడు అప్పుడు పెట్టుకుందాం. 5 పెయిర్స్ 5 రూపీస్, ఓన్లీ 5 రూపీస్ అండి. 1 పెయిర్ 1 రూపీ. ఓకే, మీరు ఇంకేదన్నా మెటీరియల్ మనం ఇప్పుడు చూపించిన వాటితో పాటు ఏదైనా తీసుకుని 1 చాలనుకుంటే అట్లయితే పేర్ చేస్తానండి, అట్లయితే పంపిస్తానండి మిగతా వాటితో పాటు. కానీ ఓన్లీ ఇవైతే మీకు షిప్పింగ్ ఛార్జెస్ లాస్ అయిపోతారు. షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయని వేటితోటన్నా పంపించమంటే పంపించేస్తాను అనమాట. అట్లా ఓన్లీ 1 రూపీ పేరు. అట్లా 5 పేర్స్ అన్న తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా మ్యామ్? ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి వచ్చేసి ఫిష్ హుక్స్ అండి, ఫిష్ హుక్స్ ఇవి. ఓకే, ఫిష్ హుక్ అనేది మీకు తెలుసు కదా, బ్యాక్ ఇందాక జంప్ రింగ్స్ తోటి యూస్ చేసుకోవచ్చు. ఫిష్ హుక్ అనేది ఇలా పెట్టుకొని ఇలా హుక్ రింగ్ పెట్టుకుంటాం. ఇక్కడ ఇందాక చూపించాను కదా జంప్ రింగ్స్ యాడ్ చేసుకుని, దీనికి ఇక్కడ ఒక సైడ్, రెండో సైడ్ కూడా జంప్ రింగ్ పెట్టుకొని జంప్ రింగ్కి ఇలా తగిలిచ్చేస్తారు. ఇది ఫిష్ హుక్ మేకింగ్ చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా మ్యామ్? ఫిష్ హుక్ మంచి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. 1 పీస్ వచ్చేసి 5 రూపీస్. 1 పీస్ వచ్చేసి 5 రూపీస్ ఫిష్ హుక్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్. స్క్రీన్ షాట్ మాత్రమే మీకు యూజ్ అవుతుందండి. ప్రైస్ అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళి వీడియో చూసుకోవాలి. నాకు చాలా నెంబర్ ఆఫ్ ఈ ఉంటాయి కదా ప్యాకింగ్స్ అని, అవన్నీ కస్టమర్స్తో మాట్లాడడం వాట్సాప్లో, మళ్ళీ ఇంట్లో వర్క్, ఇవన్నీ వల్ల నాకు ప్రైస్ నాకే గుర్తుండకపోవచ్చు. నేను వీడియో చూసుకోవాలి, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీకు నాకు కూడా టైం వేస్ట్ అయిపోతుంది. ఒక 4 డేస్ 3 డేస్ అయితే స్టాక్ అవుట్ అయిపోవచ్చు, చెప్పలేం కదండి మరి ఎప్పుడు ఏం జరిగేది. కాబట్టి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే, ఇదే కాదు ఏదైనా స్క్రీన్ షాట్ ఇలా తీసుకుంటే మీకు ప్రైస్ తెలుసు, అవసరమైతేనే వాట్సాప్లో పెడతారు, అంతే కదండి. టైం వేస్ట్ అనేది ఉండదు మీకైనా మాకైనా. ఫిష్ హుక్ 1 పీస్ 5 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బీడ్స్ అండి, రీస్టాక్ అయినాయి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. మంచి గ్లాస్ బీడ్స్ అనమాట. నాట్ మోనాలిసా, నాట్ తంబుల్స్, అలాంటి పేర్లు ఏమీ చెప్పను, ఇవి గ్లాస్ బీడ్స్ ఓన్లీ. ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. 1 లైన్ ప్రైస్ కింద చెప్తాను, చాలా తక్కువ ఎఫర్డబుల్ ప్రైస్ అండి. మీరు ఏదైనా మేకింగ్ చేసుకోవచ్చు. ఇవి ఎల్లో వచ్చేసి చాలా డీసెంట్ లుక్ వస్తాయి. ఇది లైన్ అండి, అయితే మీరు మేకింగ్ చేసుకున్నాక చాలా బాగుంటుంది. 1 లైన్ ఇలా వేసేసుకోవచ్చు. స్వరోస్కి ముత్యాలైన మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. మీకు ఏదైనా బ్రౌచర్స్ ఉంటే మీ దగ్గర, ఐ మీన్ లాకెట్స్ పెండెంట్స్ ఉన్నా కానీ చివరి పెట్టుకోవచ్చు. ఏదైనా ఇది 1 లైన్ మాత్రమే బాగుంటుందండి. 1 లైన్తో యూస్ చేసుకోవచ్చు. 2 లైన్స్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది, ఇంకా మన లుక్ని బట్టి అనమాట. ఇలా 2 లైన్స్ కూడా వస్తాయి, చాలా బాగుంటాయండి. మేకింగ్ చేస్తే ఎలా ఉంటాయో నేను ఒక చైన్ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఎల్లో అండి. దీని ప్రైస్, అన్ని ప్రైజులు ఒకటేనండి, అన్ని కలర్స్. 1 లైన్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్. బాగా ప్రైస్ తగ్గిపోయిందండి, పోయినసారి వీడియోలో చూసుకోవచ్చు. మన దగ్గర స్టాక్ కూడా తక్కువే ఉందండి, అయిపోవచ్చింది. ఇంకా గ్లాస్ బీడ్స్ వచ్చేసి 30 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 30 రూపీస్ లైన్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుంది. 15 ఇంచెస్ ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఉంది అనుకోకండి, ముడి పడింది ఇక్కడ తెచ్చినప్పుడే, మనకి స్టాక్ వచ్చినప్పుడే ఇలా వచ్చింది. ఇది ఒక లైన్, నాకు అందుబాటులో ఉన్న లైన్ చూపిస్తున్నాను, మిగతా లైన్ ఇలా ఉండవు. బీడ్స్ అన్నీ కూడా మీ 50 బీడ్స్ కంపల్సరీ ఉంటాయండి. 50 బీడ్స్ లైన్లో కంపల్సరీ ఉంటాయి, లెక్క పెట్టుకోవచ్చు మీరు ఇంటికి వచ్చాక. ఈ బీడ్స్ అనేవి 50 ఉంటాయి ఒక లైన్లో. ఓకేనా? 1 లైన్ వచ్చేసి ఎల్లో అండి. ఇది ఎలా, ఏ కలర్ కా కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మంచి డీసెంట్ లుక్ వస్తాయి గ్లాస్ బీడ్స్. ఈ కలర్ అనేది ఎన్నాళ్ళైనా పోదు, రోజు వేసుకోవచ్చు. పిల్లలకైనా మీరు సింపుల్గా మెడకి కొంచెం కిందకు వచ్చేట్టు ఒక లైన్ వేయండి. ఏ మ్యాచింగ్ కావాలో ఆ మ్యాచింగ్ కలర్ డ్రెస్సెస్ మీదకి, లంగా ఓణీల మీదకి, చిన్న క్యూట్ లంగా జాకెట్లు కుట్టిస్తారు కదా చిన్న పిల్లలకి, 4 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలకి చిన్న క్యూట్ లంగా జాకెట్, పట్టు లంగాలు అవి కుట్టించుకుంటారు కదా,
వాటి మీద కూడా 1 లైన్ వేసి చూడండి, మంచి లుక్ వస్తాయండి. అసలు బ్రాస్లెట్స్ కూడా వీటితో తయారు చేసుకోవచ్చు. ఇందాక చూపించా కదా బ్రాస్లెట్ వైరు, ఆ వైర్కి ఇవి తయారు చేసుకోవచ్చు, మ్యాచింగ్ అయిపోతాయి అనమాట. 2 లైన్స్ తీసుకుంటే 2 సెట్లు అయిపోతాయి. అలాగే సిల్వర్ ఇయర్ రింగ్స్ చూపించాను, దానికి ఏదైనా హ్యాంగింగ్ చేసుకునే ఓపిక ఉండి మీకు వస్తుంది ఒక అనుకుంటే హ్యాంగింగ్స్ కూడా ఇయర్ హ్యాంగింగ్స్ కూడా చేసుకోవచ్చు. మొత్తం సెట్ అనేది వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎల్లో కలర్ 30 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. గ్లాస్ బీడ్స్ మ్యామ్, చాలా మంచిగా షైనింగ్ ఉంటాయండి ఇవి కూడా గ్లాస్ బీడ్స్. ఓకే, ఇది వచ్చేసి ఎల్లో కదా. నెక్స్ట్ వచ్చేసి గ్రే ఒకటి బాగా ఒక పేస్టల్ కలర్ కింద అయిపోయి చాలా డీసెంట్ అవుతుందండి ఈ రోజుల్లో. డ్రెస్సెస్ ఇవే వేస్తున్నారు, హ్యాష్ కలరు గ్రే కలర్ అనుకుంటూ వేస్తున్నారు, వాటి మీదకి మ్యాచింగ్ వస్తాయి. థిక్ గ్రీన్ మీద ఈ హ్యాష్ కలర్ చైన్ కూడా చాలా బాగుంటుంది. థిక్ గ్రీన్ డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఉన్నాయనుకోండి, వాటి మీద ఇది కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇది థిక్ గ్రీన్ అండి, చూడండి. దీని మీద ఇది వేసుకోవచ్చు, దీని మీద ఇది వేసుకోవచ్చు, అంటే డ్రెస్ గురించి చెప్తున్నా. అలాగా మీరు ఆలోచించి తీసుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి హ్యాష్ కలర్, ఐ మీన్ గ్రే కలర్, మంచి డీసెంట్ లుక్ అండి. షైనింగ్ అనేది ఉంటుంది మనకి. లైటింగ్ పడేటప్పుడు షేడ్ ఒక పక్క తిక్కు ఒక పక్క లైటు వచ్చి ఒక అందమైన షేడ్ అనేది ఏర్పడుతుంది గ్లాస్ బీడ్స్. కానీ ప్రైస్ అయితే తగ్గిందండి, 30 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంది. ఎవరికి ఎన్ని లైన్లో ఏ కలర్ కావాలో మెన్షన్ చేసి వాట్సాప్లో ఇలా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి. ఓకేనా మ్యామ్. ఇది వచ్చేసి గ్రే కలర్. నెక్స్ట్ గ్రీన్. ఇంకా గ్రీన్కి చెప్పేదే ఉందండి, ఎందులో అయినా యూజ్ చేసేసుకోవచ్చు. రెడ్ మీద గ్రీన్, హ్యాష్ మీద గ్రీన్, గ్రే కలర్ మీద గ్రీన్, సీ గ్రీన్ మీద గ్రీన్, ఎలాగైనా వేసేసుకోవచ్చు. థిక్ గ్రీన్, న్యాచురల్ గ్రీన్ అనమాట. థిక్ గ్రీన్ అంటే అసలు గ్రీన్ అంటేనే ఇది అండి. ఇంకా రకరకాలు వచ్చినాయి అవి తర్వాత వాటి పేర్లు, కానీ ఇవి మటుకు గ్రీన్, న్యాచురల్ గ్రీన్ కదా, ఇది మనకు తెలుసు కదా. ఇది కూడా 30 రూపీస్ గ్లాస్ బీడ్స్. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. 1 లైన్ తీసుకుంటే మరి మీకు 16 ఇంచెస్ రాకపోవచ్చు, 1.5 అన్న తీసుకోవాలి. 1 లైన్లో 50 బీడ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. వీటి మధ్యలో మీరు ఏదైనా చిన్న చిన్న పెరల్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే 1 లైన్ అయితే సరిపోతుంది. ఒక బీడ్ ఇది, ఒక బీడు షుగర్ బీడు అలా పెట్టుకుంటే మటుకు 1 లైన్ సరిపోతుందండి చెప్పగలను. అచ్చం ఇవే గుచ్చుకోవాలి దారానికి అంటే మటుకు 1.5 అన్న తీసుకోవాలి కనీసం, 16 ఇంచెస్ దాకా. అంటే సారీ ఫస్ట్ స్టెప్ దాటి వస్తుంది, అంతకంటే రాదండి. కాబట్టి తీసుకోండి ఆలోచించి. 30 రూపీస్ అండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్, మంచి మిర్చి రెడ్ అండి, చాలా బాగుంటుంది. ఈ రెడ్ కూడా గ్లాస్ బీడ్ 30 రూపీస్ 1 లైన్. చూసారు కదా లైను ఇంత ఉంటుందండి, ఏదైనా ఇంతే ఉంటుంది. 50 బీడ్స్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు, 53, 54 అట్లా ఎక్కువే. 50కి లోపు అయితే ఉండవు ఇందులో పూసలు. మీరు ఇంటికి వచ్చాక కూడా లెక్క పెట్టుకోవచ్చు. 30 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది గ్లాస్ బీడ్స్. మొన్న ఒక చిన్న ఇష్యూ కాదు కానీ నాకు నవ్వు వచ్చిందండి. ఏంటంటే వేరే బీడ్స్, ఇవి కాదు వేరే బీడ్స్ కాస్ట్లీ, అవి మంచి సిజర్ స్టోన్స్ లాంటివి. అవి అయితే 50 బీడ్స్ ఉంటాయి లైన్లో, 50కి తక్కువ ఉండవు. 50 బీడ్స్కి వచ్చిన ప్రైజుని బట్టి తీసుకున్నారు. ఆర్డర్ అయిపోయింది, వెళ్ళిపోయినాయి, డెలివరీ కూడా అయిపోయింది ఒక మేడంకి. అయిపోయిన తర్వాత ఏమైందంటే 50 అన్నారు, ఇక్కడ 48 వచ్చినాయి నాకు. ఒక కలర్ 48 వచ్చినాయి, ఒక కలర్ 49 వచ్చినాయి. ఇందులో 2 పీసెస్ తగ్గినాయి, అందులో 1 పీస్ తగ్గింది, 1 బీడ్ తగ్గింది. మీరు 50కి తగ్గవని అన్నారు కదా, ఎలా తగ్గినాయి అన్నారు. నేను స్వయంగా లెక్క పెట్టి, మా ఫ్రెండ్ లెక్క పెట్టారని నేను నమ్మక, మళ్ళీ నేను లెక్క పెట్టి 50 కరెక్ట్గా ఉన్నాక, అవి కొంచెం కాస్ట్ అండి, మేము ఒక్కటి కూడా ఎక్కువ ఇవ్వము, అలాగని తక్కువ కూడా పంపించము, జెన్యున్గానే ఉంటాం కదా. 50 కరెక్ట్గా లెక్క పెట్టానండి. మా ఫ్రెండ్ లెక్క పెట్టి ప్యాకింగ్ చేశాక కూడా నేను ప్యాకింగ్ స్టిక్ చేయొద్దని చెప్పి నేను మళ్ళీ లెక్క పెట్టి పంపించానండి. కొంచెం కాస్ట్ పెట్టారు, జాగ్రత్తగా పంపాలని చెప్పి. 50 ఉన్నాయండి, 3 కలర్స్ చక్కగా. మేడం ఏం చేశారంటే అవి ఏమైనాయి అంటే, ఆ వైర్ అనేది చాలా స్మూత్ అండి, జారిపోతుంది అసలు. నేనే చాలా జాగ్రత్తగా పెట్టాను ఆ వైర్ లైన్. తర్వాత ఏమైంది, ఆ పెట్టిన ప్యాకెట్లోకి ఊడిపోయినాయి అండి, ఆ 2 పూసలో 3 పూసలో ఊడిపోయినాయి. ఊడిపోయేసరికి ఆమె చూసుకోలేదు, మేడం గారు చూసుకోకుండా మీరు తక్కువ పంపించారండి, నేను ఇంత కాస్ట్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పంపాలి కదా అని మెసేజ్ పెట్టారు. ఒక్కసారి ప్యాకింగ్ జాగ్రత్తగా గబగబా దులిపేయకండి, చిన్నగా ఒక క్లాత్ మీద దులుపుకొని చూసుకోండి.
ప్యాకింగ్లో జారి ఉండొచ్చండి. నేను పెడుతుంటేనే వైర్లోకి సరిగా ఇది అవ్వలేదు నాకే. నేనే చాలా జాగ్రత్తగా పెట్టి పంపానండి. ప్యాకింగ్ అయితే మధ్యలో అయితే ఊడిపోదు కదా, మీరు కట్ చేశాకనే కదా, కాబట్టి ఇంట్లోనే ఉంటాయి, ఐ మీన్ ప్యాకెట్లోనే ఉంటాయి చూసుకోండి అంటే, సెకండ్ టైం పాపం జాగ్రత్తగా చూసుకుని ఓకే మేడం ప్యాకెట్లో ఇరుక్కుపోయినాయి ఉన్నాయిలేండి అన్నారు. అమ్మయ్య అనుకున్నానండి. నాకు అట్లా చాలా ఫీలింగ్ వచ్చింది. మేడం కూడా హ్యాపీ అండి. అట్లాగా 50 బీడ్స్ అనేది అన్నానని 50 పంపించేస్తాను, అదేమీ ఉండదండి. ఓకే, 30 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట. సీ గ్రీన్, ఇది ఇందాక హ్యాష్ అనుకున్నారు, ఇది వేరే కలర్, ఇది వేరే కలర్, ఇది గ్రే కలర్, ఇది సీ గ్రీన్ కలర్, లైట్ పేస్టల్ కలర్ కింద వస్తుంది. ఇది కూడా పేస్టల్ కలర్ కానీ ఇది థిక్ కొంచెం, ఇది గ్రే కలర్, ఇది సీ గ్రీన్ కలర్. దీని ప్రైస్ కూడా సేమ్, అన్నీ ఒకటే ప్రైజు, 1 లైన్. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఈ కలర్లు ఇంతవరకు అయితే ఉన్నాయి మన దగ్గర. ఒకసారి అన్నీ కలిపి చూపిస్తాను. 30 రూపీస్ 1 లైన్ ఓన్లీ, ప్రైస్ తగ్గింది. ఇవి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇలాగే ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్. అన్ని కలర్స్ దగ్గర పెట్టి చూపిస్తాను కన్ఫ్యూజ్ కాకుండా ఒకసారి. గ్రే కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్, ఎల్లో కలర్. ఓకే, 1 లైన్ 30 రూపీస్. ఇలా పెట్టైనా సరే దేని మీద కావాలో అది టిక్ చేసుకోవచ్చు. మీరు టిక్ చేస్తే అర్థమవుద్ది ఏది అడుగుతున్నారని. 30 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ గ్లాస్ బీడ్స్ తోటి మేకింగ్ అనేది ఊరికే ఐడియా కోసం అండి, ఇంకా ఇక్కడ మేకింగ్ పూర్తవలేదు, హుక్ పెట్టాలి. ఇదన్నమాట, ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసినవి ఎల్లో కలర్లో 2, ఎల్లో ఒకటి, గ్రీన్ ఒకటి, ఒక మేడం చేయమంటే చేసామండి. 16 ఇంచెస్ ఉంటుంది. ఇంతకంటే పొడుగైతే బాగోవండి. ఇలా చేసుకొని మంచిగా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఏదైనా లాకెట్ ఉన్నా దీనికి తగిలించుకోవచ్చు. డీ హుక్ ఉన్నదైతే ఇట్లా తగిలిచ్చేదైతే తగిలిచ్చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదు చిన్న హుక్ వచ్చింది, లాకెట్స్ మనం నిన్న చూపించిన లాకెట్స్ లాగా చేసుకోవాలంటే ఫస్ట్ దారంతో స్టార్ట్ చేసి తర్వాత ఇటు 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 అటు ఎక్కించుకోవచ్చు. ఈ సింపుల్గా ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట, సూది దారంతో అయితే. ఓకే, ఇది వచ్చేసి 16 ఇంచెస్ ఇలా చేసుకోవచ్చు అనమాట లైన్. ఓకే, హారం అనేది బాగానే ఉంటుంది. చివర మనం ముత్యాలు వేసాం. స్వరోస్కి రెప్లికా అండి, ప్యూర్ స్వరోస్కి కాదు, ఇది ప్యూర్ స్వరోస్కి ఇందాక చూపించిన ఇది ప్యూర్. ఇది ప్యూర్ కానీ ఇది ప్యూర్ కాదు, మామూలు స్వరోస్కి రెప్లికా అంటారు వీటిని. అప్పుడు ఇదివరకు ఉన్నప్పుడు మేక్ చేసాము. ఇట్లా వేసుకోవచ్చు. వీటి బదులు ఇవి కూడా వేసుకోవచ్చు కొంచెం డీసెంట్గా కావాలంటే. లేదు అని అంటే గ్లాస్ బీడ్స్కి అయితే ఇవి బాగానే ఉంటాయి, ఇంతవరకు అయితే బాగానే ఉంటాయి. లైన్ వైజ్గా అయితే తీసుకోవచ్చు. నేను అన్నది ఇవేనండి. మధ్యలో సీడ్ బీడ్స్ పెట్టుకుంటే ఇది ఒక లైన్ అయితే సరిపోతుంది. సీడ్ బీడ్స్ మళ్ళీ ఒక లైన్ తీసుకోవాల్సి వస్తుంది. సీడ్ బీడ్స్ అంటారు వీటిని. మధ్యలో వచ్చిన ఈ చిన్న పెరల్స్ని, ముత్యాలని, చిన్న చిన్న ముత్యాలు 1 mm సైజు, వాటిని మధ్యలో వేస్తారు. కింద ఏమో పెద్దవి వేస్తారు. ఇది ఒక హారము, ఇది మోడల్ మేకింగ్ సెక్షన్లో ఇది ఒక మోడల్ అనమాట. ఇలా చేసుకోవచ్చు మీరు గ్లాస్ బీడ్స్ తోటి. తర్వాత గమ్ము స్టిక్ చేయొచ్చు అని ఇందాక చెప్పాను కదండి బ్రాస్లెట్కి. ఇప్పుడు దీనికి కావాలంటే మీరు ఇలా స్టిక్ చేసుకోవచ్చు. పూసలు ఇందులో ఎక్కిచ్చేసి స్టిక్ చేయొచ్చు. చివరికి వచ్చాక ఇక్కడ ఒక పూస ఇక్కడ ఒక పూస స్టిక్ చేయొచ్చు అన్నాను కదా, అవి స్టిక్ చేయడానికి పనికొచ్చే గమ్ అండి ఇది. ఈ గమ్ అయితేనే మీకు ఆగుతున్నాయి, లేకపోతే ఆగవండి. మామూలు గమ్స్ అయితే ఫెవికాల్ అలాంటివి అయితే ఆగవు, ఇవైతే ఆగుతాయి మంచిగా. ఇది వచ్చేసి ట్యూబ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది, మీకు చాలా రోజులు వస్తుంది అనమాట. అన్నిటికీ చాలా వాటికి మేకింగ్ చేసుకోవచ్చు. మేకింగ్ సెక్షన్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలియని వారైనా ఏం లేదండి. గమ్ ఇది వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది, చాలా సన్న పిన్ ఇస్తారు క్యాప్. ఇక్కడ నుంచి ఇలా నొక్కితే గమ్ అనేది బయటకు వస్తుంది. కానీ త్వరగా మీరు క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఒకదానికి యూజ్ చేయగానే వెంటనే క్యాప్ పెట్టేయాలి, మళ్ళీ రెండో దానికి మళ్ళీ తీసుకోవాలి. క్యాప్ ఓపెన్ చేసి పక్కన పెట్టొద్దండి, గట్టిగా అయిపోతుంది. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇది వచ్చేసి ప్రైస్ చెప్తాను. ప్రైస్ ఇదండి. గమ్ గ్లూ గమ్ అని రాశాను. 1 ట్యూబ్ 180 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్లూ గమ్ అనమాట, ఇట్లా ఉంటుంది. నేమ్ కూడా ఇట్లా వస్తుందన్నమాట. ఓకే,
మేకింగ్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. 180 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే ఇవి 2 ట్యూబ్లు అయితే రెడీగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. గ్లూ గమ్ 180 రూపీస్. ఓకే, ఈ వీడియో అయితే ఇంతేనండి. రేపు మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాము. ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి. లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి. ఎంఆర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. నోటిఫికేషన్స్ రేపు వచ్చే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.